కీర్తనల గ్రంథం 69వ కీర్తన. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 32వ చరణం. 69వ కీర్తన 32వ చరణం. నాతో కలిసి, బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఒకవేళ ఆ స్థితిలో ఈ ప్రార్థనకు వచ్చిన మీరున్నారేమో, మీ హృదయ స్థితిని ఎరిగి మీతో ఈ మాట పంచుకోమని నా హృదయాన్ని దేవుడు పురికొల్పాడేమో. ఏంటి విషయం అంటే, దేవునిని వెతకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. బాధపడు వారందరూ దీనిని చూసి, అరే వాళ్ళు దేవుణ్ణి వెతికారు కదా, వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లాయి కదా, నేను వెతుకుతా, నిశ్చయంగా నా ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడని బాధ నుండి వారందరూ దీన్ని చూసి సంతోషిస్తారు అంటాడు. బా దైవజనమా, అసలు మనిషి ఎప్పుడు వెతుకుతాడు? ఏదో ఒకటి కోల్పోయినప్పుడే వెతుకుతాడు. కొన్ని సందర్భాలు విచిత్రం. కళ్ళజోడు తల మీదే ఉంటుంది, కళ్ళజోడు ఎక్కడ పెట్టాను, ఇల్లంతా వెతుకుతాడు. సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది, ఫోన్ ఎక్కడ పెట్టాను వెతుకుతూ ఉంటారు. ఒక మనిషి సహజంగా ఎప్పుడు వెతుకుతాడంటే, ఏదైనా కోల్పోయినప్పుడు వెతుకుతాడు. నేనంట, ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుష్యుడు ఏదో ఒకటి కోల్పోయిన వాడే. ఒకళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఇంకొకరు ఉద్యోగాన్ని కోల్పోయి ఉండొచ్చు, హృదయంలో నెమ్మదిని కోల్పోయి ఉండొచ్చు, మరికొందరు మనశ్శాంతిని కోల్పోయి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోయి ఉండొచ్చు, అవిధేయులైన పిల్లలను బట్టి అలజడితో కూడుకున్న వాతావరణంతో నలిగిపోతూ శాంతి సమాధానాలు కోల్పోయి ఉండొచ్చు. ఈ రాత్రి ఈ పునరుద్ధానపు దినాన మందిరానికి వచ్చిన తమ్ముడా, చెల్లి, అమ్మ, ఏం కోల్పోయొచ్చో? గుండెల నిండా ఏ దుఃఖం పెట్టుకొని మందిరానికి వచ్చో? అట్లా హృదయం తెలిస్తే చాలు, డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే నీళ్లు ఒరవడితో ప్రవహించుకుంటూ వెళ్ళినట్లుగా నీ హృదయపు డ్యామ్ ఓపెన్ చేస్తే కట్టెలు తెంచుకొని తెరుకునే దుఃఖం ఒకవేళ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందా? దేన్ని బట్టి కొన్ని దినాలు ఏడ్చి 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 ఇక ఏడవటానికి కూడా ఓపిక లేక, ఏడుద్దామన్న కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయి, ఏం బ్రతుకులే ఈ బ్రతుకు, తెలియని నిర్లిప్తత, తెలియని నిరాశ, నిస్పృహత నీ గుండెలను ఏలుబడి చేస్తూ ఉందా? ఈరోజు నీతోనే ఈ మాట చెప్పమని నా హృదయాన్ని ప్రభు రేపుతున్నాడు. దేవునిని వెతకువారలారా, నువ్వేం కోల్పోయినా నీ దేవుని దగ్గర వెతుకు. ఆయన దగ్గర వెతికితే నీవు కోల్పోయిన ప్రతిదీ నీ దేవుని యొద్ద నిశ్చయంగా నీకు దొరుకుతుంది. చెప్పేదేదో పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమేన్. నువ్వు కోల్పోయింది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు కోల్పోయింది ఏదైనా నిశ్చయంగా నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీ దేవుని దగ్గర దొరుకుతుంది అన్న సంగతిని వెరిగి నీ దేవుని దగ్గర వెతకటం ప్రారంభించు. సహజంగా మనిషి ఎప్పుడు తనకు సమీపంగా ఉన్న దేవుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతకటం, ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరో వెతకటం ప్రారంభిస్తాడు. నీవు ఆరాధించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య ఉన్నారే అమ్మా, ఈయన పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? నిజముగా మొరపెట్టు వారికి సమీపాన ఉండే దేవుడు. ఎంత సమీపంగా ఉంటాడో చెప్పమంటారా? నువ్వు తలకు నూనె రాసుకున్నప్పుడు నీ తల వెంట్రుకలకు నూనె ఎలా అంటుకొని ఉంటుందో అంత దగ్గరగా ఈ దేవుడు నీకుంటాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా. నరుని నడుముకు నడికట్టు, నడికట్టు అంటే బెల్ట్, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా అంత హత్తుకొని ఉండే దేవుడు నీ దేవుడు.
ఓ స్థలంలో అంటాడు, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పిలవగా నిజంగా ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి మొరపెడితే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపాన ఉండే దేవుడు. నాతో సహా మనం ఎంత మంచివాళ్ళం అంటే, ఎతకాల్సిన చోట అంతా వెతికి, తిరగాల్సిన చోట అంతా తిరిగి, లోకంలో పట్టుకోవాల్సిన కాళ్ళన్నీ పట్టుకొని, దండం పెట్టాల్సిన చోట దండం పెట్టి, పట్టుకోవాల్సిన గడ్డాలన్నీ పట్టుకొని అప్పుడు ముగింపులో వస్తాం. ఎక్కడికి? మీకెడ తెలిసింది? మీరు చేసింది కూడా అదే. మన ప్రయత్నాలన్నీ చేసి ఇక మన ప్రయత్నాల వలన ఏమీ కాదంటాం చూసారా, అప్పుడు లాస్ట్లో మోకరించడం ప్రారంభిస్తాం. మనిషి అలాంటివాడంటే ఎక్కడెక్కడో వెతుకుతాడు కానీ సమీపంగా ఉన్న దేవుని దగ్గర వెతకడం. ఆడు పేరు మోసిన దొంగ. ఆ దొంగతో భార్య ఒక పందెం కట్టిందట. నువ్వు ముఖ్యమంత్రుల ఇంట్లో దొంగతనం చేసి ఉండొచ్చు, మన ఇంట్లో డబ్బులు ఒక చోట దాచిపెడతా, నేను దాచిపెట్టిన చోట నువ్వు డబ్బులు పొరపాట్ల అసలు గుర్తించలేవు, నువ్వు దొంగిలించలేవు అందంట. భర్తనడు, పిచ్చి మొఖమా, ముఖ్యమంత్రుల ఇంట్లో దొంగతనం చేశా, మంత్రుల ఇంట్లో దొంగతనం చేశా, విజయవాడలో కూడా దొంగతనం చేశా, డబల్ లాకర్లు డబల్ డోర్లు పెట్టుకున్న ఇంట్లో కూడా దొంగతనం చేశా. దొంగతనం అనేది నాకు వెన్నతో పెట్టిన ఈ విద్య ఒకటి, వెన్నతో పెట్టిన విద్య. పుట్టినప్పటి నుంచి అది మనకు సిల్వర్ స్పీడింగ్. అద్భుతంగా నేను దొంగతనం చేస్తాను, ఎక్కడైనా దాచిపెట్టు, ఇట్టే దొంగతనం చేస్తాను. భార్య అందట, పొర్రపాటు నువ్వు దొంగతనం చేయలేవు, పిచ్చిదానా, నువ్వు దాచిపెట్టు, 2 గదులే కదా ఉంది, ఈ గదుల్లో ఎక్కడ దాచిపెడతావు అక్కడ దాచిపెట్టు, తెల్లారే లోపు ఆ డబ్బులు నీకపోతే నన్ను అడుగు, లేదా నీ కాళ్ళు అంత పెద్ద మాట వద్దులేండి, అంత పెద్ద మాట. సరే నువ్వు దాచిపెట్టి చూద్దామని చెప్పి మొత్తానికి దాచిపెట్టిందట. మా వాడు మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో లేచాడు. సహజంగా భార్య దాచిపెట్టింది అంటంతో ఎక్కడ దాచిపెడుతుంది అన్న సంగతి పురుషుడు అనుకుంటాడు. అదిగో బియ్యపు డబ్బాలో, పోపుల డబ్బాలో, ఉప్పు కారాలు దాచిపెడతారు చూసారా, కందిపప్పు దాచిపెడతారు చూసారా, ఆటుల్లో దాచిపెడతారు. మా ఓడు అది పసిగట్టడం మనకేమన్నా లెక్క అని చెప్పి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళాడు, కనపళ్ళ. బీరువా దగ్గరికి వెళ్ళాడు, కనపళ్ళ. ఇల్లంతా వెతికాడు, కనపళ్ళ. విచిత్రం ఏంటో తెలుసు, ఆల్రెడీ తెల్లారి 4 అయిపోతుంది, ఇంకా గంటే ఉంది. ఓరే బాబోయ్, దొంగోడిని గొప్ప గొప్ప దొంగతనాలు చేశాను, పలానా ముఖ్యమంత్రి ఇంట్లో దొంగతనం చేశా, పలానా కలెక్టర్ ఇంట్లో దొంగతనం చేశా, 24 మంది సెక్యూరిటీలు ఉన్న ఇంట్లో దొంగతనం చేశా. అరే నా ఇంట్లో నా భార్య దాచిపెట్టిన చోటు నాకు తెలియకపోవటం ఏంటని వెతికాడు. 4:30 అయింది, 4:30 అయింది. మా ఓడికి బీపీ 190కి పోయింది. ఏమైపోయిందా 5 దాకా ఎతికాడు, దొరకల. నువ్వు దాచిపెట్టలేదో, నువ్వు మోసం చేసేవు దాచిపెట్టకుండా అని అన్నాడంట. భార్య అందంట, దాచిపెట్టకపోవటం ఏంటి సార్, నువ్వు పండుకున్న దిండి కిందే దాచిపెట్టాను అందంట. అంటే ఎక్కడెక్కడో ఎతికాడు కానీ ఎక్కడ ఎతకలా. మన జీవితం కూడా అమ్మా నమ్మండి, ఎక్కడెక్కడో వెతుకుతాం, సమీపంగా ఉండే దేవుని దగ్గర మనం వెతకలేకపోతాం. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నిన్ను అంటుకొని ఉన్న దేవుని దగ్గర వెతకలేకపోతాం. తలకు వెంట్రుకలకు నూనె ఎలా అంటి ఉంటుందో అంత సమీపంగా ఉన్న దేవుని దగ్గర వెతక్క ఎక్కడెక్కడో వెతికే ప్రజలుగా ఉంటాం. ఈరోజు ఒక్క మాట విను, ఏం కోల్పోయి వచ్చినా, బ్రతుకులో నీకేది దూరం అయిపోయినా, ఇక నా సమస్య పరిష్కారం కాదు అని పూర్తిగా నిరాశ నిస్పృహతల మధ్యలోకి వెళ్ళిన ఈ వాక్యం వింటుండగా, నీ పాదాల దగ్గర నేను వెతుకుతానయ్యా, నీ సన్నిధిలో నేను వెతుకుతానయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు వెతకగలిగితే అలసిపోయిన నీ ప్రాణాన్ని నా దేవుడు తెప్పరిల్ల చేయునుగాక. విచిత్రం ఏంటో తెలుసా, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసిన తర్వాత అన్ని రోజుల పాటు నీ బాధను చూసిన ప్రజలు ఉన్నారే, నీ ఏడ్పు చూసిన ప్రజలు ఉన్నారే, నీ కన్నీళ్లు చూసిన ప్రజలు ఉన్నారే, నీ అంగలార్పు చూసిన ప్రజలు ఉన్నారే, నా బ్రతుకేంటి ఎలా అయిపోయింది, నా ఒక్కదాని జీవితమే ఏంటి ఎలా అయిపోయిందని
ఏడుస్తూ ఉన్న నీ ఆర్తతోని నీ చుట్టూత ప్రజలున్నారే, నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరెళ్ళ చేసిన తర్వాత చూసే ప్రజలంతా ఏమనుకుంటారో తెలుసా? నేను బాధల్లో ఉన్నా కదా, ఈ తల్లి వెతికినట్లుగా నేను దేవుని దగ్గర వెతికితే నా ప్రాణాన్ని దేవుడు తెప్పరెళ్ళ చేస్తాడని బాధలలో ఉన్నవారు నిన్ను చూసి వారు సంతోషించుదురుగాక. అలా సంతోషించేటట్లు ఒక సాక్షి బిడ్డగా ఈ దినం నుండి నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. గుండెల్లో నుంచి ఒక విశ్వాసంతో బయలుదేరు. నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎంత సంక్లిష్టమైనవైనా, నీ ప్రాణాన్ని కృంగదీసే బాధలైనా నమ్మి ఈ స్థలంలో నుంచి బయలుదేరు. అలసిపోయిన నా ప్రాణాన్ని నా దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు. కృంగిపోయిన నా ప్రాణాన్ని నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఇక నాకు సహాయం దొరకదనుకున్న ఆ నిస్సహాయ స్థితిలో కృంగిపోయిన నన్ను ఉన్నత స్థలము నుండి దేవుడు తన హస్తాన్ని చాపి లేవనెత్తి యేసు నామం పేరిట నీ ప్రాణమును నా దేవుడు తెప్పరిల్లు చేయునుగాక. బైబిల్లో కొంతమంది ప్రాణాలను దేవుడు తెప్పరిల్ల చేశాడు. అసలు తెప్పరిల్ల చేయక మునుపు వాళ్ళ హృదయం ఎట్లా నలిగిపోయింది, ఏ విషయంలో నలిగిపోయింది? సమయాన్ని బట్టి 3 లేదా 2 విషయాలు చెప్తాను. మొదట, యాకోబు యొక్క ప్రాణం అలసిపోయి సొమసిల్లిపోయి అల్లాడిపోయాడు. దేని గురించి అల్లాడిపోయాడో తెలుసా? యాకోబుకు రాహేల్ అంటే చాలా ఇష్టం. ఆ రాహేలుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు చెప్పండి? యోసేపు రాహేలుకు పుట్టిన దాన్ని బట్టి మాత్రమే కాదు, యోసేపు మిస్టర్ క్లీన్, చక్కటి కొడుకు. నేనంట పుడితే ఇలాంటి కొడుకు పుట్టాల అన్నట్లుగా, ఒక తల్లి కంటే ఇట్లాంటి కొడుకును కనాల అన్నట్లుగా, తల్లి కొడుకులంటే ఇదిగో వీళ్ళ తండ్రి కొడుకులంటే వీళ్ళలాగా ఉండాలి అన్నట్లుగా యోసేపు యాకోబుల బంధం అంత దివ్యంగా ఉండేది. కొడుకును ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించాడు. అయితే అసూయపరులైన అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మిన సంగతి చెప్పకుండా యోసేపు కొరకు యాకోబు తయారు చేయించిన ఆ విచిత్రమైన అంగీ ఉంది చూసారా, ఆ అంగీకి మేకను చంపి దాని రక్తాన్ని పూసి, ఒకసారి చూడండి, దాని రక్తాన్ని పూసి రక్తపు మరకలతో ఉన్న ఈ అంగీని తీసుకొచ్చి యాకోబుకు చూపిస్తున్నారు. చూడండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం ఒకసారి చూడండి అందరూ. ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం నుంచి 31 నుంచి నాతో కలిసి చెప్పండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను. అందరూ ఇక్కడ పెద్దగా చెప్పాలి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. 33 అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చేల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పును పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇప్పుడు యాకోబు యొక్క ప్రాణాన్ని కృంగదీసింది ఏంటో తెలుసా? యోసేపును గూర్చిన వార్త.
ఇంతకీ యోసేపును గూర్చిన వార్త ఒకసారి నా వైపు చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను. యోసేపును గూర్చిన వార్త ఆ అన్నలు లేకపోతే తోబుట్టువులు యాకోబు దగ్గరికి ఏమని తీసుకొచ్చారు? చచ్చిపోయాడని తీసుకొచ్చారా, అంగీ చూపించారా? వినపడలేదురా తల్లి? తమ్ముడు చెప్పాలి. చచ్చిపోయాడని చెప్పారా? మరి చచ్చిపోయాడు అనుకుంది ఎవరు? చచ్చిపోయాడా? వాళ్ళు చూపించింది ఏంటంటే, అయ్యా ఇదిగో ఈ అంగీ చూడు, ఈ అంగీ యోసేపుదో కాదో ఒకసారి గుర్తుపట్టు అని అన్నారు. యోసేపు చచ్చిపోయాడని కానీ, దుష్టమృగాలు చీల్చేయని కానీ, యోసేపు అనేవాడు కాలగర్భంలో కలిసిపోయాడని కానీ, సింహాలు ఆయన్ని తిన్నాయని కానీ ఒక్క మాట చెప్పలేదు. రక్తపు మరకలతో ఉన్న బట్టను చూపించారు. యాకోబు ఏదేదో ఊహించుకున్నాడు. ఏం ఊహించుకున్నాడో తెలుసా? నిశ్చయంగా దుష్టమృగాలు నా కొడుకుని చీల్చేశాయి, చంపేశాయి. ఇక నా కొడుకును భూమి మీద చూడను. ఒకవేళ చూడాలనుకుంటే మృతుల లోకంలో చూస్తా. మృతుల లోకంలో నా కొడుకుని చూడాలంటే నేను కూడా చనిపోవాలి కదా. ఈ బ్రతుకు నాకొద్దు, నేను చస్తే బాగుండని చావును కోరుకుంటూ కొన్ని రోజుల పాటు దుఃఖముఖిగా ఉండి ఏడవటం ప్రారంభించాడు కొడుకు దగ్గరికి వెళ్ళాలని. మిమ్మల్ని అడుగుతా, యోసేపు చనిపోయాడా? పెద్దగా చెప్పాలరా తల్లి. యోసేపు చనిపోయాడా? మరి యాకోబు ఏమని ఊహిస్తున్నాడు? చాలాసార్లు సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మ, నీ జీవితంలో కూడా ఆ నష్టం జరగల, కానీ జరిగినట్లుగా ఊహించుకునేటట్లు ఊహించుకొని కృంగిపోయేటట్లుగా సైతాన్ గడు చేస్తాడు. అమ్మో, సైతాన్ గడు చాలా డేంజర్. వాడు నీ జీవితంలో చేసేది ఏంటంటే, నీ పిల్లల జీవితంలో వాస్తవంగా నష్టం జరగల, నువ్వు అనుభవించే అప్పు అంత ప్రమాదకరమైనది ఏం కాదు, నీ ఇంట్లో అనుభవించే అసమాధానం చావాలనే నిర్ణయం తీసుకునే అంత భయంకరమైంది కాదు. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, ఊహల లోకంలో నువ్వు సర్వం కోల్పోయినట్లు, ఇక నీ బ్రతుకు బాగుపడినట్లు, సమస్తం కోల్పోయినట్లు, చావు తప్ప బ్రతుకులో ఇంకొక మార్గం లేదన్నట్లుగా గుర్తుకు తెచ్చి ఆలోచనల ద్వారా పదే పదే కృంగదీస్తాడు. ఇంకెందుకు బ్రతుకుతున్నావు? ఏం మిగిలిందని బ్రతుకుతున్నావు? ఏ మంచి రోజులు వస్తాయి అనుకున్నావా? పిచ్చి మాప. బ్రతుకంతా ఇంతే, బ్రతుకంతా ఈ ఏడ్పే. ఎంత ఏడ్చి ప్రార్థన చేయగాక, ఎలాంటి సంఘాలకి, ఎన్ని సంఘాలకు వెళ్ళుగాక, ఎంతమంది దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేసుకోగాక, నీ బ్రతుకింతే. నీ స్థితిగతులు మారో, నీ తలరాత మారదో. ఇది నీ కర్మ. జీవితాంతం ఈ బాధతోనే, దిగులుతోనే నువ్వు కుమిలి చస్తావని సైతానుగాడు ఓ తెలియని భయంతో ఆలోచనల ద్వారా వాడు నిన్ను కృంగతీస్తాడు. అరే, యోసేపు చనిపోలేదు సార్, కానీ చనిపోయినట్లుగా యాకోబు ఊహించుకుంటున్నాడు. యోసేపును దేవుడు మరణానికి అప్పగించలా, మరణానికి అప్పగించినట్లుగా ఊహించుకొని అల్లాడిపోతున్నాడు. ఇంకో బాధాకరం ఏంటో తెలుసా? యోసేపును దుష్టమృగములు, కొంచెం పెద్దగా చెప్పాలి అంటే, చీల్చేసినాయి అంటే యాకోబు ఊహల్లో సింహం వచ్చినట్లు, యోసేపు పీక పట్టుకున్నట్లు, రక్తం అంతా లాగేసినట్లు, ఆ పీక పట్టుకున్నప్పుడు యోసేపు అల్లాడిపోతున్నట్లు, కాళ్ళు చేతులు టపా కొట్టుకుంటున్నట్లు తండ్రి కళ్ళ ముందు ఆ దృశ్యం కనపడితే గుండె బ్రద్దలు కదా? అల్లాడిపోడా? ఊహించుకొని అల్లాడిపోతూ దుష్టమృగముల చేత నా కొడుకు, అయ్యో అయిపోయింది నా కొడుకు పని అని గుండె లవిసేలాగా ఏడ్చాడు. యోసేపు చనిపోలేదు. యోసేపుని ఏ దుష్టమృగం కూడా మింగివేయలేదు. శత్రువైన సాతాను, క్రైస్తవ సంఘమా, ఏదేదో జరుగుతున్నట్లు, ఏవేవో సంభవిస్తున్నట్లు లేని భయాలు నీ గుండెల్లో పెట్టి మానసికంగా కృంగదీసి నీ ప్రాణం అలిసిపోయేటట్లుగా సైతాను గాడు చేస్తాడు. నిజంగా లేని ఊహించుకుంటా ప్రజలు అలా కృంగిపోతారంటే ఒక ప్రత్యక్ష సాక్ష్యం చెప్తాను. సరిగ్గా మధ్యాహ్నం 3 ఆ ప్రాంతంలో ఓ చెల్లి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయటం ఆలస్యం, అటు నుంచి ఏడ్పు శబ్దం వినబడుతుంది. సహజంగా ఫోన్ లిఫ్ట్ చేయటంతో ఏడ్పు శబ్దం వినబడిందంటే ఇక మన గుండె బ్రద్దలైపోయినట్టే కదా. అమ్మా ఏమైందిరా తల్లి, ఏమైందిరా అన్నాను. అనే లోపే, అన్నయ్య ఒకవేళ మా ఆయన చచ్చిపోతే మా పరిస్థితి ఏం కానన్నయ్య, నా పిల్లలు ఏమవుతారు అన్నయ్య,
ఎక్కడికి వెళ్తావు అన్నయ్య, నా పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోతారు కదా. నేను అన్నయ్య ఎట్లా అన్నయ్య పరిస్థితి, నా భర్తకి ఏమైనా అయితే నా బ్రతికేం కాను అన్నయ్య అంది. ఒకేసారి ఆ మాట అనేసరికి సహజంగా మనకేమనిపిస్తుంది, ఏదో జరగరాంది జరిగి ఉంటుంది, ఏమన్నా హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాడు గడగడగడ వణుకుతా, అమ్మ ఏమైందిరా బ్రదర్కి ఏమన్నా అయిందా, ఏమన్నా డ్యూటీ లేదన్నయ్య, డ్యూటీకి వెళ్ళాడా, ఇందాకే బీషిప్ డ్యూటీకి వెళ్ళాడా అన్నయ్య, మరి డ్యూటీలో ఏమన్నా జరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా లేదన్నయ్య, 2 ప్లేట్లు భోజనం చేసి వెళ్ళాడన్నయ్య, కడుపుండా తిని వెళ్ళాడన్నయ్య, మరి ఎందుకురా కలవరపడుతున్నావు అన్నయ్య. మరలా అంటుంది, అన్నయ్య నా భర్తకి ఏమైనా అయిపోతే నేనేమైపోతున్నానే, నా పిల్లలు ఎక్కడికి వెళ్తారన్నయ్య, మేమందరం దిక్కులే. ఏమైపోయిందిరా తల్లి, డ్యూటీలో ఏమన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, ఏదన్నా జరగరాంది జరిగిందా, అయ్యో అంతలో మాట అనొద్దు అన్నయ్య, ఏమీ కాలేదన్నయ్య. మరి చచ్చిపోతే ఏమైనా మేమేం కావాలని ఎందుకు అంటున్నావమ్మా అంటే, అప్పుడు ఏమందో తెలుసా అన్నయ్య, అంట్లు దవ్వేటప్పుడు తాలిబొట్టు తాడు తెగి నేల మీద పడింది అన్నయ్య. అమ్మ తాలిబొట్టు తాడు తెగితే ఏమైందమ్మా, అది దారం కదా. అయ్యో దారం అంటావేంటన్నయ్య, భర్త ప్రాణమంతా ఉండేది. చిన్నప్పుడు ఒక కత్తిరన ఆడేవుడు మాయల పకీరు ఒకడు ఉన్నాడంట. మాయల పకీరు గడి ప్రాణం అంట 7 సముద్రాలు దాటి కాకుల దూరని కారడివి, సేమల దూరని సిట్టడివి, ఆ సిట్టడివిలో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఈడు చూసినట్టు విన్నారు. ఆ మర్రి చెట్టు త్వరలో రామశిలకు లోపల ఉందట ఈ మాయల పకీరు గడి ప్రాణం. మాయల పకీరు గడి ప్రాణం ఏమో రామశిలకు లోపల ఉంటే భర్త ప్రాణం ఎక్కడుందంట. ఏం మాటలే. యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి వారు మేలుకొనుట వ్యర్థమే అని దేవుని లేఖనం అంటుంది. తాలిబొట్టు తాడులో భర్త ప్రాణం లేదు, పసుపు తాడులో భర్త ప్రాణం లేదు. మనందరి ప్రాణం దయగలిగిన దేవుని చేతిలో దాచబడి ఉంది. గట్టిగా చెప్తాం ఆమేన్. అమ్మ ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య నేను ఉదయం నుంచి భోజనం చేయట్లేదు అన్నయ్య, టీ తాగట్లేదు అన్నయ్య ఈలోపు కళ్ళు మూసుకుంటే నాకు ఏం గుర్తు వస్తుందో తెలుసా, నా కళ్ళ ముందు సమాధి పెట్టి కనపడుతుంది అన్నయ్య. అమ్మ ఇంకేం కనపడిందమ్మా, సమాధి పెట్టి అట్ట వెళ్తా ఉంటే చూసి అన్నయ్య నా పిల్లలు ఏడుస్తున్నారని. నోరమే. సైతాన్ గాడు నేను బలహీనపరిచేది ఆలోచనల ద్వారా వాడు కృంగదీస్తాడు. నా మాట వినండి, మానసికంగా ఆలోచనల ద్వారా కృంగదీస్తాడు. ఏదో అయిపోయింది. ఒక మాట చెప్పంటారా, నీ దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. నీ దేవుని అనుమతి లేకుండా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, అంటాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఓసారి చెప్పండి, మొత్తం చెప్పాలయ్యా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. హల్లెలూయా. బంపర్ ఆఫర్. సరిగ్గా ఖచ్చితంగా ఆన్సర్ చెప్తే ₹1,00,000 గిఫ్ట్ ఇస్తా. మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరైనా చెప్తారా? అమ్మ ఆడవాళ్ళ ప్రాణం అంతా జుట్టులోనే ఉంటుందట. ఎన్నిసార్లు ఆ జుట్టు పెరగటానికి మురిగిపోయిన కోడిగుడ్లు రాసి, తులసాకు రాసి, మందారపాకు రాసి, అబ్బాబా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు కదా. నేను ఒక మాట అంటారా తల్లి, జుట్టు శ్రద్ధగా కాపాడుకున్నావు కానీ ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో వాటి లెక్క నీకు తెలియదు. నీ తల వెంట్రుకలను కూడా నీ దేవుడు లెక్కించాడు. అంటే నువ్వు పరిగణించని వాటిని కూడా నీ దేవుడు పరిగణించాడు. నీ తల వెంట్రుకల మీదే దేవుడు అంత శ్రద్ధ ఉంచాడంటే నీ మీద దేవుడు ఇంకెంత శ్రద్ధ ఉంచుతాడో ఒక్కసారి ఆలోచించు. ఏదేదో జరుగుతున్నట్లుగా ఊహించుకోకో. నేను ప్రభు బిడ్డనే, నా ప్రభు నాకు అన్యాయం చేయడం, నన్ను అనాథగా విడిచిపెట్టడం, ప్రస్తుతం నా పరిస్థితి, నా స్థితిగతులు కాస్త వేదనాభరితంగా ఉన్నా కొంచెం కాలం ఓపిక పడతా, నా స్థితిగతులు మారుస్తాడు, నా బ్రతుకులు నెమ్మదిస్తాడు, మేలైన దినాలు ఖచ్చితంగా నా దేవుడు అనుగ్రహిస్తాడు. కొంచెం ఓపికతో నిరీక్షణతో సాగిపోం. యాకోబు ఏం చేశాడో తెలుసా, 22 సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చాడు. నా కొడుకా, అయ్యో నాకు దూరం అయిపోయిన నా కొడుకు అని గుండె లవిసేలాగా ఏడ్చాడు. 22 సంవత్సరాల తర్వాత
ఏ చెవులతో విషాదకరమైన వార్తలు విన్నాడో అదే చెవులతో వినోదాన్ని పంచే వార్తలు వింటున్నాడు యాకోబు ఇప్పుడు. ఇంకోసారి ఈ మాట చెప్తున్నాను. ఏ చెవులతో విషాదకరమైన వార్తలు విన్నాడో, ఏ వార్త? యోసేపు చనిపోయాడు, దుష్టమృగాలు చెల్చేశాయి, యోసేపు అనేవాడు భూమి మీద లేడు, దుష్టమృగాలు యోసేపును మింగేశాయి అన్న విషాదకరమైన వార్తలు ఏ చెవులతో విన్నాడో అదే చెవులతో వినోదాన్ని పంచే వార్తలు యాకోబు వింటున్నాడు. ఏంటో ఆ వినోదం చెప్పమంటారా? యోసేపు చావల సజీవునిగా ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో దాసుడిగా లేడు, దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు. యోసేపు కరువులో లేడు, ప్రపంచ దేశాలను పోషించే పోషణకర్తగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఒకసారి ఆ మాటలు చూడండి. 45వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆదికాండం 45వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. ఏమయ్యాడు? నమ్మలేదు గనుక. అంటే నిశ్చేష్టుడాయను అంటే పూర్తిగా నమ్మలేదనా? కొంచెం నమ్మి కొంచెం డౌట్ పడ్డాడేనా? నిశ్చేష్టుడు అంటే ఎప్పుడంటాం? నేను నిశ్చేష్టుని అయిపోయాను. ఆ మాట విన్న తోడే అంటే కొంత నమ్మేడు కానీ పూర్తిగా నమ్మల. ఎందుకంటే ఇదంతా నమ్మదగ్గ బ్యాచ్ కాదు, ఇది అబద్ధాల బ్యాచ్. కానీ పరిస్థితి చూస్తే నమ్మాలనిపిస్తుంది. యోసేపు ఇంకా బ్రతికున్నాడని, ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే వారి మాటలు నమ్మలేదు. కానీ కళ్ళ ముందు కనపడుతున్న వస్తువులను చూసి బ్రతికున్నాడేమో నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్, అప్పుడు అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి ఒకసారి. దేవుని వెతకువారలారా, పెద్దగా దేవునిని వెతకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవునిని వెతకువారలారా, దేవునిని వెతకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యాకోబు ప్రాణం తెప్పరిల్లిందా లేదా? యాకోబు దేవుడే నీ దేవుడు. ఏ గడ్డు పరిస్థితిలో ఈ ఆరాధనకు నువ్వు వచ్చినా యాకోబు ప్రాణాన్ని తెప్పరిల్లి చేసిన దేవుడు యేసు నామం పేరిట. చెల్లి, నా దేవుని మాట పట్టుకో. నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్లి చేస్తాడు. ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఎదురు చూచుదువు గాక. ఎంత తెప్పరిల్లిందో తెలుసా? ఎంత తెప్పరిల్లింది. ఏ పిల్లలైతే ఇదిగో ఈ అంగీ చూడు అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకు చనిపోయినట్టున్నాడు, ఈ అంగీ చూడు గుర్తుపట్టు అని కొడుకు యొక్క మరణ వార్తను గూర్చి ఏ నోళ్ళు గుసగుసలాడాయో అవే నోళ్ళు ఆ కొడుకు యొక్క ఆశీర్వాదాన్ని గూర్చి ఘనంగా మాట్లాడుతున్నాయి. నా వైపు చూడు. నువ్వు బ్రతుకుతున్న చోట నీ పిల్లలను చూసి ఎవరైనా గుసగుసలాడారా? అబ్బో వీళ్ళేదో పెద్ద భక్తి పరులంట, ప్రార్థనా పరులంట. వీళ్ళు ఇంత ప్రార్థనా పరులైతే వాళ్ళ కొడుకు ఎందుకు అట్లయ్యాడు? వాళ్ళ కూతురు ఎందుకు ఎట్లయింది? వాళ్ళ అబ్బాయి ఎందుకు తాగుబోతుడయ్యాడు? వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఇలా జరిగాయి? ఒకవైపు పిల్లల జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి అల్లాడిపోతున్నావు. రెండవది ఈ ప్రజలనే సూటిపోటి మాటలు ఉన్నాయి చూసారా? సామెత ఒకటి ఉంది, ఎద్దు పుండు కాకికి ముద్దు. ఒకసారి అనండి. కాకులు ఉంటాయి కొన్ని సమాజంలో, మనం ఎక్కడైతే గాయపడ్డామో అక్కడే పటామని పొడుస్తాయి. ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లుగా
నీ కుటుంబంలో ఏవో చిన్న చిన్న కొరతలు ఉంటాయి కదా. దేవుని ఎరగని అన్ని ప్రజలు నీ ఇంటిలో జరుగుతున్న నష్టాన్ని చూసి సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఎట్లా అంటగా, 30 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా ఉద్యోగం రాలేదంటగా. మీ పిల్లల దగ్గరికి వచ్చి అంటారు, ఏమ్మో మీ అమ్మాయికి 32 సంవత్సరాలు వయసు వచ్చింది, పప్పు అన్నం బెటరా? ఏ అన్నం? కిరసనాయిలు పోసి తగలబెడితే పోయిద్ది. పప్పు అన్నం బెటరా? అంతటితో ఆగితే పర్వాలా. ఆ పిల్లలతో ఏమంటారు తెలుసా? మీ అమ్మా నాన్న బతికున్నంతకాలం మీ అనండి ఒకసారి, మీ అమ్మా నాన్న బతికున్నంతకాలం మీ పెళ్లి చేయరమ్మా, మీ పెళ్లి చేయరమ్మా. చూడండి, ఇదే పెట్రోల్ పోసి తగలబెట్టే బ్యాచ్ అంటే. ఇట్లాంటి మాటలు విని విని దేవా, ఈ అన్ని ప్రజల మధ్యలో ఎందుకయ్యా నన్ను అవమానానికి అప్పగించావు? ఈ నామకార్థుల మధ్యలో ఎందుకయ్యా నన్ను ఎగతాళికి అప్పగించావని వాళ్ళ నోటితో నేను కృంగదీస్తూ మాట్లాడిన మాటలను బట్టి ఒకవేళ కృంగిపోతూ ఈ ఆరాధనకు వచ్చావా? శుభవార్త, ఏ నోళ్ళు నీ నష్టాన్ని గూర్చి మాట్లాడాయో, ఏ నోళ్ళు నీ పిల్లల పతనాన్ని గూర్చి మాట్లాడాయో, అవే నోళ్ళు నీ పిల్లల ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వసించంతే. ఏ కొడుకును గూర్చి విషాదకరమైన వార్తలు వింటూ, ఏ కుమార్తెను గూర్చి విషాదకరమైన వార్తలు వింటూ కొన్ని సందర్భాల్లో విసిగిపోయి, ఛీ ఇట్లాంటి భర్తను నేను కట్టుకోకుండా ఉంటే బాగుండేది, ఛీ ఇలాంటి కొడుకును ఇలాంటి కూతురును నేను కనకుండా ఉంటే బాగుండేదని ఆ పిల్లల విషయమై విసిగిపోయి ఎప్పుడు చూసినా నీ చెవులతో పిల్లలను గూర్చి విషాదకరమైన వార్తలు వింటూ వచ్చావేమో. తండ్రి ఒకసారి చూడు, అమ్మా ఒకసారి చూడు. ఏ పిల్లలను గూర్చి పదే పదే విషాదకరమైన వార్తలు వింటూ వచ్చావో, ఒక రోజు రాబోతుంది అదే పిల్లల విషయమై వినోదాన్ని పంచే వార్తలు నీ చెవులకు నిశ్చయంగా దేవుడు వినిపించును కాక. ఆ వార్తలు విన్నప్పుడు నువ్వేమైపోతావో తెలుసా? నిశ్చేష్టురాలివైపోతావు. ఇది కళ, నిజమా? నా పిల్లలైనా నా ప్రభు ఇలా ఆశీర్వదించింది, నా పిల్లలైనా నా ప్రభు ఇలా నిలవబెట్టింది, నా కడుపును పుట్టిన పిల్లలైనా దేవుడు ఇలా నిలవబెట్టింది. అన్య ప్రజల మధ్యలో ఒక వేడుకగా నా కడుపును పుట్టిన పిల్లలైనా దేవుడు ఇలా ఆశీర్వదించిందని నువ్వు ఆశ్చర్యపడేటట్లుగా ఆయన నామ ఘనత కొరకు అన్య జనుల మధ్యలో ఆయన మహోన్నతుడు అనిపించుకున్నట్లుగా తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెట్టును కాక. అందుకనే మనం ఎక్కడ వెతకాలి? ఎవరి దగ్గర వెతకాలి? దేవునిని వెతకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యాకోబుకి అర్థం కాల, డౌట్ పడ్డాడు. ఏమో ఈ మాయదారుల్లో వీళ్ళు చెప్పేది నిజం అబద్ధం, ప్రాణం తెప్పరిల్లినట్లుగానే ఉంది, కానీ ఐగుప్తు దేశానికి రమ్మని చెప్పి తీసుకొచ్చిన బండ్లు ఆహార పదార్థాలు చూస్తే రైట్ యోసేపు ఉన్నాడు అనేదానికి కాస్త ఆనవాలు కనపడుతుంది, కానీ అయినా డౌట్ పడుతున్నాడు. అప్పుడేం చేశాడో తెలుసా? బెయేర్షెబాలో బలిపీఠం కట్టి ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. యాకోబు, ఐగుప్తుకు వెళ్ళటకు భయపడకు, నేను నీతో కూడా ఐగుప్తునికి వచ్చేదను. యోసేపు నీ కళ్ళ మీద తన చేతులుంచుతాడు, నెమ్మదిగా నా దగ్గరికి నేను చేరుస్తాడు. యోసేపు దగ్గరికి వెళ్ళటానికి భయపడకు, యోసేపు సజీవునిగా ఉన్నాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్పాడు. ఒక మాట అమ్మా ఒకసారి చూడండి రా తల్లి, దేవుడి అంత విచిత్రమైనోడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. యోసేపు బ్రతికున్నాడు, సజీవునిగా ఉన్నాడని యాకోబుకు దేవుడు ఎప్పుడు చెప్పాడు? అరే ఎంతసేపుని, అదే జార్జ్ అని చెప్తారు కదా, ఆది కాండం అంతా విని ఆదాముకు అవయమైద్దని అడిగారంట. ఇంతసేపు విన్నారు కదా. యోసేపు తండ్రికి దూరం అయిపోయి ఆల్మోస్ట్ అప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. ఇక 22 సంవత్సరాలు బట్టి కొడుకును కూర్చిన సమాచారం లేకపోతే కొడుకు చనిపోయాడని కన్ఫర్మేషన్ ఉందా లేదా? 22 సంవత్సరాలు ఏడుస్తూ ఉంటే నేను ఒక మాట అంట, దేవా నువ్వు భలే ఒకసారి చూడండి నా వైపు, ఏసైని అడుగుదాం, నువ్వు భలే విచిత్రమైన వాళ్ళలాగా ఉన్నావయ్యా. 22 సంవత్సరాలు ఏడుస్తూ ఉంటే
మధ్యలో ఒక సంవత్సరం తర్వాత యాకోబా యాడోకు యోసేపు బతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడులే, నువ్వేం టెన్షన్ పడొద్దు అని వెళ్ళిన సంవత్సరం తర్వాత చెప్తే బాగుండేదిగా, 2 సంవత్సరాలు తర్వాత చెప్తే బాగుండేదిగా. విచిత్రం ఏంటంటే 22 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఒక అద్భుతం తెలుసా, దేవుని మౌనం వెనుక గొప్ప మర్మం దాగి ఉంటుంది. నీ దేవుడు ఎప్పుడైనా నీ విషయంలో ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లా, ఎంత ఏడ్చినా జవాబు రావట్లా, ఉపవాసం అన్నా జవాబు రావట్లా, 4ంటికి లేచి ప్రార్థన చేసినా జవాబు రావట్లా, రోజు కుటుంబ ప్రార్థన చేసినా జవాబు రావట్లా. ఒక రోజు కాదని 3 రోజులు ఉపవాసం ఉన్నావు, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, సంఘంలో ప్రార్థనలో పాలు పంపులు పొందావు. ఎంత ప్రార్థన చేసినా కనీసం ఒక చిన్న ఆనవాలు కూడా కనపరచకుండా కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు మౌనం అయిపోతాడు. మౌనం అయిపోయాడంటే నేను పట్టించుకోవట్లేదని కాదన్నా, నువ్వంటే దేవునికి ఇష్టం లేదని కాదయ్యా, నీ మీద దేవునికి మనసు లేదని కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ పట్ల గొప్ప బృహత్తరమైన ప్రణాళికలు దేవుడు రచిస్తున్నాడు అన్న సంగతి గ్రహించు. నేను మరలా అడుగుతా, యేసయ్యా ఏమో 10 సంవత్సరాల తర్వాత నువ్వు యాకోబు దగ్గరికి వెళ్ళి యోసేపు బతికున్నాడని చెప్తే పోయేది కదా, 22 సంవత్సరాలు ఏడ్చాడయ్యా, ఎందుకు 22 సంవత్సరాలు మౌనంగా ఉన్నావు? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, యోసేపే గనక బ్రతికున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడని యాకోబుకు తెలిసి ఉంటే యాకోబు ఏం చేసి ఉండేవాడు? ఏమండి, దారి తప్పిపోయిన మీ అబ్బాయి ముంబైలో పలానా చోట ఉన్నాడని తెలిసింది, తెలిసిన తర్వాత ఉన్నాడా, సరేలే అట్టయితే అని గడ్డం కింద చేపెట్టుకొని మౌనంగా ఉంటారా? వెంటనే ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారా? మీరు ఏం చేసినట్లేరేంటి సార్, ఏం చేస్తారమ్మా? వెంటనే ట్రైన్ టికెట్ తీసుకొని పరిగెత్తుకుంటా కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ ముంబై వద్దురా, బతుకుంటే బొలుసాకే నమ్ముకొని బతుకుతావురా, నువ్వు నాకేం కష్టం కాదురా, నా రెక్కల మొక్కలు చేసుకొని నేను పోషిస్తారా, నా కొడుకురా, నా కళ్ళ ముందుంటే నాకు అదే చాలురా అని కొడుకుని తెచ్చుకుంటావా లేదా? ఇప్పుడు యాకోబుతోనే కనుక 10 సంవత్సరాల లోపు యోసేపు బ్రతికున్నాడని చెప్పుంటే, యోసేపు ఒక్కడే పిల్లలు వచ్చినా రాకపోయినా నా కొడుకా యోసేపా ఎక్కడున్నావురా అని చెప్పి వెతికి అడ్రస్ కనుక్కొని కొడుకు మీద పడి ఏడ్చి, ఆ కొడుకు తండ్రి మీద పడి ఏడ్చి, ఆ తండ్రి కొడుకు మీద పడి ఏడ్చి, అబ్బాబ్బాబ్బా ఏడ్చి ముద్దులు పెట్టుకొని, రారా వెళ్ళిపోదాం డాడీ, నేను ఎక్కడ ఎందుకుంటా, నీతో పాటు కూడా వచ్చేస్తప్ప అని బయలుదేరి వచ్చావు. ఒకవేళ యోసేపు వస్తే దేవుని ప్రణాళిక ఏమయ్యేది? దేవుని ప్రణాళిక యోసేపు యాకోబు కుమారుడిగా మిగిలిపోవాలని కాదు, యాకోబు ఇంటికి మాత్రమే దీవెన కారణంగా ఉండాలని కాదు. యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఐగుప్తు దేశం అంతటికి రక్షకుడిగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకు తర్వాత పేరు మార్చారు, జఫ్నత్ ఫనేహు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? లోకరక్షకుడు. ఒకసారి చెప్పండి. అంటే యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక యాకోబు ఇంటికి రక్షకుడిగా కాదు, పోతీఫర్ ఇంటికి రక్షకుడిగా కాదు, ఐగుప్తు దేశానికి మాత్రమే రక్షకుడిగా కాదు. అద్భుతం తెలుసా? యోసేపును లోకరక్షకుడిగా నిలవబెట్టాలి. ఇది దేవుని ప్రణాళిక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నీ పిల్లలను గూర్చి, నిన్ను గూర్చి, అమ్మా పిల్లలను గూర్చి ఆడవకండి, అస్సలు ఆడవకండి, అస్సలు దిగులు పడకండి. మీకోసం దేవుడు ఈ మాటలు సిద్ధపరిచాడు. వాస్తవంగా జార్జి అని చెప్పాలి, ఇప్పుడు మీకోసం దేవుడు దాచిపెట్టాడు. ఏ దిగులుతో, ఏ కృంగిన స్థితిలో ఉన్నా, నువ్వెంత ప్రార్థన చేసినా నీ విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడంటే, నీ పిల్లలను గూర్చి, నిన్ను గూర్చి గొప్ప ప్రణాళికలు దేవుడు రచిస్తున్నాడు. ఇది నీ పరీక్షా కాలం, ఇది నీ పరీక్షా కాలం, ఇది నీ పరీక్షా కాలం, ఇది నీ పరీక్షా కాలం. పరీక్షలో కొంచెం ఓర్చుకున్నావా, ఆ తర్వాత నీ పరీక్ష అంతా మహిమగా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, ఆ మాట విన్న తర్వాత యాకోబు యొక్క ప్రాణం ఏమైపోయిందట? ప్రాణము తెప్పరిల్లి ఐగుప్తు దేశానికి వెళ్ళి 17 సంవత్సరాలు, అబ్బా
ఆ తండ్రిని చూసుకున్నాడండి కొడుకో. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశం నుండి ఊరేగింపుగా కనాను దేశానికి వచ్చి తండ్రి బాధ్యతలు నెరవేర్చి పితరుల సమాధిలో అతని నుంచి ఆ తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. రెండో విషయానికి వెళ్తాను ఇంకొకసారి. ఏ చెవులతో ఏ పిల్లలను గూర్చి విషాదకరమైన వార్తలు విన్నావో అదే పిల్లల విషయమై వినోదకరమైన వార్తలు వినేటట్లుగా నా దేవుడు నూతన కార్యం నీ పట్ల చేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. ఏ పిల్లలను గూర్చి నువ్వు కృంగిపోయావో అదే పిల్లలను గూర్చి ఏ విషయంలో, ఒకవేళ పిల్లలు కాకపోయి ఉండొచ్చు, భర్త విషయంలో అయి ఉండొచ్చు, ఉద్యోగ విషయంలో అయి ఉండొచ్చు, వ్యాపార విషయంలో అయి ఉండొచ్చు, ఆర్థిక విషయంలో అయి ఉండొచ్చు. ఏ విషయంలో నువ్వు కుమిలిపోయినా కూలిపోయినా అదే విషయంలో ఒక వేడుకగా నా దేవుడు నిలవబెట్టునుగాక. మన సంఘంలోనే ఒక సాక్ష్యం చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. ఆ తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లికి 6 పిల్లలు, ఏమో 6 అనుకుంటాను, నాకు గుర్తుండి 6. వాళ్ళు రక్షించబడిన ప్రారంభ దినాల్లోనే 5 పిల్లలు రక్షించబడ్డారు. 5 ప్రభు తట్టు తిరిగారు. వాళ్ళ ఇంట్లో పెద్దోడు మాత్రం పచ్చి తాగుబోతంట. పచ్చి తాగుబోతయ్యి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే పెళ్లి చేస్తేనైనా వీడు సెట్ అయిపోతాడని చెప్పి మొత్తానికి పెళ్లి చేశారు. పల్లెటూరులో ఒక సామెత ఉంది, గేదెలు రంకెలేస్తూ ఉంటే మాట వినని గేదెలకి ఏం చేస్తారు? గుదిబండ కడతారు. గేదెకేం గుదిబండ, మగోడికేం పెళ్ళి అంట. దయచేసి అట్లాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు. ఇంకొక ఆడపిల్ల గొంతు పొరపాటును కొయ్యొద్దు. వాడు మంచిగా సెట్ అయితేనే, నువ్వు మంచిగా అయితేనే నీకు పెళ్లి చేస్తారా, లేదు నీ ఇష్టానుసారం అంటావా, జానేదో చల్తా. ఇంకొక ఆడపిల్ల గొంతు పొరపాటును కొయ్యను అని కరాఖండిగా చెప్పేసేయండి. ఆమెన్. అట్టా చెప్తా ఉన్నా, తల్లులు కదా. నా సరే వినండి. మొత్తానికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా విచ్చలవిడైపోయాడు. అక్రమ సంబంధాలు, త్రాగుడు, దొంగతనం కాదు, అబద్ధాలు, రకరకాల చికటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. చుట్టూతో ఉన్నవాళ్ళు, మీ దేవుడు గొప్ప దేవుడైతే మీ అబ్బాయి ఎందుకు తాగుపోతాడు? మీ దేవుడు గొప్ప దేవుడైతే మరి మీ అబ్బాయిని ఎందుకు మార్చలా? వాడు ఎందుకు అంత భ్రష్టుడైపోయాడు? సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉండేవాళ్ళు. 24 సంవత్సరాలు ఆ కొడుకు కోసం ఏడ్చారు. ఇక్కడుంటే వీడు బాగుపడ్డని హైదరాబాద్ పంపించారు, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. ఎవరో చెప్పారట, ఇక్కడ ఇమాన్యుయల్ చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తే కొంచెం వాక్యం విని మారతాడని చెప్తే ఆ మాట పట్టుకుని బిడ్డల మందిరానికి వచ్చారు. మనోడు అప్పటికి ఫుల్ ఇదిలోనే ఉన్నాడు, లోడ్లోనే ఉన్నాడు. ఎట్లా చూస్తున్నాడు. ఏం పేరు అన్న చెప్పాడు. ఆ పేరు ఏంటి పరిస్థితి అంటే వివరాలన్నీ చెప్పారు. ప్రార్థన చేశాం. మెల్లిమెల్లిగా మందిరానికి వస్తున్నాడు. 25 సంవత్సరాల తాగుబోతు వ్యసనంలో నలిగిపోయిన బిడ్డ మన మందిరంలో మారు మనసు పొంది డిసెంబర్ నెలలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ బిడ్డ ఆ బాప్తిస్మం ట్యాంక్కి ఆ బిడ్డని బాప్తిస్మం తీసుకునే వాళ్ళు అందరూ రండని ఆ రోజు బాప్తిస్మం ట్యాంక్కి తీసుకెళ్తా ఉంటే 60-65 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చి నా మెడ మీద పడి ఆ తల్లి ముద్దులు పెట్టుకుంటుంది. ఆ తండ్రి నన్ను కౌగిలించుకున్నాడు. ఏడుస్తూ ఏమన్నాడో తెలుసా? 25 సంవత్సరాల ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలమయ్యా ఇదే. మనుషులం కదా, కొన్నిసార్లు అనుకున్నాం దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టేసాడేమో, ఇక ఎంత ప్రార్థన చేసినా వీడిని బట్టి మా బ్రతుకంతా అవమానమేమో, అవమానానికే మేము అప్పగించబడతాం, కానీ ఇక మా బ్రతుకులో మంచి రోజులు రావేమోనని 25 సంవత్సరాలు ఏడ్చేవయ్యా. దయగల దేవుడు ప్రార్థనలు ఆలకించు దేవుడు కదా, మర్చిపోయే దేవుడు కాదు కదా. 25 సంవత్సరాలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడయ్యా. మన మధ్య వాళ్ళ అమ్మ కలిసి చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? నా 5 పిల్లలు, నా 6 పిల్లలు అందరూ మంచి భక్తి కలిగిన వాళ్ళేనయ్యా. విచిత్రం ఏంటంటే ఈ 6 మొదటోడు ఒకప్పుడు తాగుబోతోడుగా ఉన్నాడు చూసారా, 25 సంవత్సరాల లోకంలో ఉన్నాడు చూసారా. ఈ 6 పిల్లల్లో
ఈ పెద్దోడే అందరికంటే ఇంకా భక్తి కలిగినోడిగా మారిపోయాడయ్యా అంది. నమ్మం. ఏ చెవులు నీ పిల్లలను గూర్చి గుండెలు పిండే వార్తలు విన్నాయో అదే పిల్లలను గూర్చి నాట్యమాడే వార్తలు వినిపించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. అట్ దట్ సేమ్ టైం వెతుకుతూ వెళ్ళిపో. ఒకసారి మూలవాక్యం చెప్పండి. దేవునిని వెతుకువారలారా, పెద్దగా పెద్దగా, దేవునిని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. రెండవది, బైబిల్లో ప్రాణం తెప్పరిల్లిన వ్యక్తి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. ఎస్, 15వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. న్యాయాధిపతుల గ్రంథం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. దివ్యమైన మాటలు ఆ స్థలంలో రాసి ఉంటాయి. హల్లెలూయా. నాతో కలిసి, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. 17, అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టాను. పెద్దగా చెప్పాలి. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక గునినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడిను. అది లేహీలోనున్నది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దివ్యమైన మాట. సంసోను మీదకి 1000 మంది ఫిలిష్తీయులు వచ్చారు. అక్కడ ఒక చిన్న గాడిద ఎముకుంది. ఇది ఎందుకు పనికి వస్తుంది అని అనుకోకుండా తన చేతికి దొరికిన గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఎందుకు గాడిద ఎముక తన చేతిలో ఉన్న, అయ్యో నా చేతిలో ఆయుధం లేదే, ఎట్లా జయించాలి అని ఆలోచించాల. ఏమండి, ఇది సినిమాలో జరిగింది కాదు. సినిమాలోనైతే విచిత్రాలు వేరు. ఆ దరిద్రం చెప్పటం వేస్ట్, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలు చూసేవాళ్ళం కదా. హీరో బక్క చిక్కినోడు అంటే గాలికి లేచిపోయేవాడు లాగా ఉంటాడు. బక్క చిక్కిన హీరో పహిల్వాన్ లాగా ఉంటాడు విలనం. అలాంటి విలన్ని ఇట్లా కొడితే ఒకేసారి 100 మంది పడిపోయినట్టుగా చూపిస్తారు. వాస్తవంగా నేనంట ఆ విలనే, ఆ గట్టి పర్సనాలిటీ ఉన్న విలనే అంటే చాలాడు మధ్యాకాశంలో తేల్తాడు. ఇది గ్రాఫిక్స్ కాదు, సినిమా కాదు, రియల్ 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 నిజంగా నిజ జీవితంలో జరిగిన సంఘటన. నేను ఒక మాట అంట, అయ్యా సంసోను, గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి వెళ్ళావు, ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకున్నావు అని అంటే సంసోను ఏమంటాడు తెలుసా? సింహం నా మీదకి వచ్చింది. సింహం నా మీదకి వచ్చినప్పుడు కనీసం గాడిద ఎముక కాదు కదా, గాడిద ఎముక కాదు కదా, కుక్క ఎముక కూడా నా చేతిలో లేదు. నా చేతిలో ఏమీ లేకపోయినా సింహం మీద జయమిచ్చిన దేవుడు చేతిలో గాడిద ఎముకుంటే విజయం ఇవ్వకపోతాడా? ఆయుధం ఇవ్వకపోతాడా? ఆయుధం లేనప్పుడే విజయం ఇచ్చాడే. ఏదో ఒక చిన్న ఆయుధం ఇచ్చిన తర్వాత నిశ్చయంగా దేవుడు నాకు జయం ఇస్తాడు. అంటే సంసోను యొక్క విశ్వాసం వృద్ధి పొందింది. దేని బట్టో తెలుసా? గతంలో దేవుడు తన పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి అతని విశ్వాసం వృద్ధి పొందింది. ఒకసారి నా వైపు చూడండి.
తమ్ముళ్ళారా, చెల్లెలారా, అన్నలారా, నువ్వు ప్రభువు నమ్ముకున్న నాటి నుండి నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు జీవన్, ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదు. ఇక అయిపోయింది నా పని, ఈ బంధకాల్లో నుంచి నేను బయటకు రాలేను, ఇక చావే నాకు శరణ్యం అని అనుకున్న చిక్కు సమస్యల్లో నుంచి కూడా బహు అవలీలగా దేవుడు నిన్ను విడిపించలేదా? ఎన్ని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగించాడా లేదా? నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదయ్యా దేవుడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. సరే, ఎత్తల. నా జీవితంలో యేసయ్య చాలా అద్భుతాలు చేశాడయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నాం, అందరూ ఎత్తుతారు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళం, యేసయ్య ప్రేమను, ఆయన మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళం. కొన్నిసార్లు గుండెలు బ్రద్దలయ్యే కష్టాలు వచ్చినా భరిస్తాం, కానీ యేసయ్యని విడిచిపెట్టం. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఎంత రుచి చూసిన తర్వాత ఆ కృపగల దేవుని ఎలా విడిచిపెట్టగలం? ఆ దేవునికి ఎలా దూరం కాగలం? అయితే నేనంట, గత కాలంలో నీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని వృద్ధిపరచాలి. నీ విశ్వాసమే కనుక వృద్ధిపరిస్తే, నేనంట, ఒక సింహం బలమైందా, 1000 మంది శత్రువులు బలమైన వాళ్ళ? అయ్యో, మరలా అడుగుతాను, ఒక సింహం బలమైందా, 1000 మంది ఫిలిష్తీయులు బలమైన వాళ్ళ? చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి అమ్మా. అంటే మునుపు వచ్చిన సమస్య కంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఇంకా పెద్దదే. అవును, మన జీవితంలో కూడా ఒకప్పుడు అనుభవించిన సమస్యల కంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. బట్ గడిచిన కాలాల్లో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయే, ఆయన జరిగించిన మహత్కార్యాలు ఉన్నాయే, ఆయన జరిగించిన సూచక్రియలు ఉన్నాయే, ఇది జరుగునా అని అనుకోనని భీకర కార్యాలు నీ జీవితంలో జరిగించి చావుగోతులో నుంచి సజీవునిగా నిలవబెట్టి సాక్షార్థంగా ప్రజల మధ్యలో వేడుకగా దేవుడు నిన్ను నిలవబెట్టాడే, అది గుర్తుంచుకొని అప్పుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నిశ్చయంగా కార్యం చేస్తాడని విశ్వాసంతో నువ్వు అడుగులు వేయుదువుగాక. చెప్దాం ఆమేన్. అయ్యా, మరి 1000 మంది ఫిలిష్తీయులు ఉన్నారు, నా చేతిలో ఉంది, ఆఫ్టర్ ఆల్ గాడిద ఎముకే కదా అని అనుకుంటావా? నీ దేవుడు ఎవరో తెలుసా? నాకు ఈ మాట చెప్పటం మహా ఇష్టం. నీ చేతిలో ఉన్న దానితోనే నీ జీవితంలో చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అరే, విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. తమ్ముడా ఏం చెప్పాను? నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన గొప్ప దేవుడు. నీ దగ్గర లేని దాని గురించి ఆడవకో, నీ దగ్గర లేని దాని గురించి కుమిలిపోకు. నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయునుగాక. మోషే చేతిలో ఉన్న చేతికర్రతో దేవుడు అద్భుతం చేయలేదా? సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో దేవుడు అద్భుతం చేయలేదా? ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు అద్భుతం చేయలేదా? ఆ వెధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం నూనెతో దేవుడు చిత్ర విచిత్రాలు జరిగించలేదా? అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సారేపతు వెధవరాలి ఇంటిలో ఉన్న ఆ కొంచెం పిండి, కొంచెం నూనెతో దేవుడు అద్భుతం చేయలేదా? నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. అయితే ఒక మాట నా వైపు చూడండి. నీ చేతులు ఎలా ఉండాలో తెలుసా? పాపము నీ చేతులలో ఉండుట చూచి దూరంగా పారేయాలి. ఒక చేతితో పాపాన్ని పట్టుకొని ఇంకో చేతితో నా చేతిలో ఉన్న దానితో అద్భుతం చేస్తానన్నావు కదా, యేసు నామములో అద్భుతం జరుగునుగాక అని అంటే కుదరదు. నీ చేతిలో ఉన్న పాపాన్ని సింపుల్ త్రో ఇట్, విసిరి బయటపడేసాయి అంటాడు దేవుడు అక్కడ యోబు గ్రంథంలో. నీ చేతిలో పాపం ఉండుట చూసి దూరముగా నువ్వు పారవేసిన యెడల నీ తేజస్సు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించునుగాక. ఈ మాట విని, ప్రభా నా చేతిలోనే ఉన్నదానితోనే ఆశీర్వదిస్తానన్నావు కదా అని ఈ చేతితో మందుబాటులు పెట్టుకొని, ఈ చేతితో నీ చేతి పనిని పెట్టుకొని యేసునామంలో ఇది దీవించబడునుగాక, యేసునామంలో ఇది వర్ధిల్లునుగాక అని అన్నావు అనుకో, దేవుడు అన్నోరమే. నీ చేతిలో ఉన్న దానితో చిత్ర విచిత్రాలు చేయాలంటే నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు పారేయాలి. సరే, చేతిలో ఉన్న దానితో దేవుడు అద్భుతం చేశాడు.
సింప్లీ గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. నేను మరలా చెప్తున్నాను, నీ చేతిలో ఉన్న దానితోనే 1000 సమస్యలను నువ్వు పరిష్కరించగలుగుతావు. 1000 కాదు, కోట్ల సమస్యలున్నా ఒకటే నమ్ము, ఎన్ని సమస్యలు బ్రతుకులు ఎదురైనా వాటన్నిటిని పరిష్కరించటానికి కావలసిన శక్తి, ఆ కృప, ఆ తలాంతు నీ లోపటే దేవుడు దాచి ఉంచాడు. నమ్ము, అంతే. దట్స్ ఇట్. రైట్. గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు కదా. ఇప్పుడు సంసోను గాడిద ఎముకను ఏం చేశాడని రాసిందో తెలుసా? గాడిద ఎముకను ఏమని రాశాడు? కొంచెం పెద్దగా తమ్ముడు చూపించిందన్నమాట నాతో కలిసి. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో, నెక్స్ట్ వర్స్ నాతో కలిసి, నెక్స్ట్ వర్స్ కొంచెం వెనక్కి వెళ్తాం తమ్ముడు, బ్యాక్ నెక్స్ట్ రైట్. 17వ వచనం నాతో కలిసి చెప్పండి. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను. ఆ గాడిద ఎముకను ఏం చేశాడు? కాదో షోకేజ్లో పెట్టి దానికి దండేసి పొద్దున్నే లేచి, నా గాడిద ఎముక నీకు స్తోత్రం కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక అని రోజు పూజ చేశాడో లేదా? 5 నిమిషాలా 10 నిమిషాలా? నో, ఎంటర్టైన్ చేయలే. గాడిద ఎముకని ఇసిరి పారేశాడు. ఎందుకో తెలుసా? ఈ గాడిద ఎముక కాదు నాకు విజయం ఇచ్చింది, నేను ఆరాధించే దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఈ సమయంలో గాడిద ఎముక కాదు, కుక్క ఎముకన్నా నా దేవుడు వాడుకుంటాడు. మనిషి ఎముకన్నా వాడుకుంటాడు. చివరికి ఆ ఎముకే లేదు. ఒట్టి చేతులతో సింహం మీదకి వెళ్ళినప్పుడు సింహాన్ని మేకపిల్ల చీల్చేటట్లు దేవుడు నాకు ఆ శక్తి ఇవ్వలేదా? ఎస్, చేతిలో ఏమీ లేకపోయినా విజయాన్ని ఇవ్వగలడు. విజయం ఎముక ద్వారా రాలేదు, నా దేవుని ద్వారా వచ్చిందని చెప్పండి. ఆ ఎముకని ఏం చేశాడు? కొంచెం పెద్దగా. ఎవరిని మనం విమర్శించొద్దు, కానీ దేవుని బిడ్డలుగా మనం వాటిని పాటించకూడదు. కొంతమంది చూడండి, రిక్షా దొక్కి ఆయన ఉన్నాడు అనుకోండి, రిక్షా దొక్కక మునుపు రిక్షా దగ్గరికి వచ్చి మొట్టమొదటి ఏం చేస్తాడు? తమ్ముడా చెప్పదే, మొక్కుతాడు. ఎవరికి? రిక్షా దేవుడు, అంతే కదా. బోని బేరం వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? చూడలేదమ్మా బోని బేరం తెలీదా? అంటే ఫస్ట్ ట్రిప్ వచ్చిన డబ్బులు ఉంటే చూసారా, ఆ బోని బేరం తీసుకొని రిక్షాను పూజించకూడదు, రిక్షాని ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి. ఉద్యోగాన్ని పూజించకూడదు, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి. భర్తను పూజించకూడదు. మొన్ననే ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఆ తమ్ముడు పేరు ప్రేమ్, ఆ అమ్మాయి పేరు పూజ. తమ్ముడు, నువ్వు యేసయ్యని ప్రేమించు, ఎట్ దట్ సేమ్ టైం భార్యను కూడా ప్రేమించు, నీ లైఫ్ భూమి మీదే పరలోకంలాగా ఉంటుంది అని ఆ అమ్మాయిని అడిగా. అమ్మా, నీ పేరు పూజ కదా, ఎవరిని పూజిస్తావు అన్న. ఆ అమ్మాయి తక్కువ తిందా, ఏముందో తెలుసా? యేసయ్యను పూజ చేస్తాను అంది. భర్తను పూజ చేయవా అన్న. అప్పుడు పెళ్లి జరుగుతుంది. భర్తను పూజ చేయవా అన్న. భర్తను ప్రేమిస్తా, భర్తను గౌరవిస్తా, భర్తకు ప్రేమను పంచుతా. పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కొంతమందికి పిల్లలే దేవుడు. ఏమా ప్రార్థనకు రావట్లేదు శాలిని? అన్నయ్య పిల్లలు కదా అన్నయ్య. అరే పిల్లలు అయినప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తేవా? ఏమా రావట్లేదంటే, ఎక్కడన్నయ్య ఉద్యోగం. మన చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది అన్నోళ్ళు, వాళ్ళు చెప్పే మాటలు వింటే భలే విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది, అందరు కాదు, మ్యాక్సిమం అందరూ 99% ఏదో ఒకటి అరా. కొన్నిసార్లు వర్క్షాప్ సరిగా నడవనప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తారు.
అన్న వర్క్షాప్ సరిగా నడవట్లేదన్నా, మంచి ఆర్డర్లు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న, బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, మంచి ఆర్డర్స్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న అని చెప్తూ ఉంటారు. ఆ ప్రార్థన స్లిప్లో రాసి ఇట్లా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు దేవుడు కనికరిస్తాడు, కొన్నిసార్లు కాదు ఎక్కువసార్లు కనికరిస్తాడు. ఎప్పుడైతే ఆర్డర్లు వచ్చినాయో అంతకు మునుపు శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చే మనిషి, మాసాంతర కూటానికి వచ్చే మనిషి, ఇక ఆదివారం ఆరాధన అంటే కన్ఫర్మ్ రెగ్యులర్గా వచ్చే మనిషి ఇప్పుడు కనపట్లా. నేను అడిగా, తమ్ముడా ఏంటి కనపట్టలేదు, రెగ్యులర్గా వచ్చేవాడివి, ఆదివారమే వస్తున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటంటే, అన్నయ్య మీ ప్రార్థన ద్వారా దేవుని మహా గొప్ప కృపను బట్టి విస్తారమైన ఆర్డర్స్ దేవుడిచ్చాడన్నా, అందుకని రావట్లేదన్నా. అంటే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా అని అనలేవు. నేనంట ఉద్యోగమే దేవుని స్థానంలో ప్రపంచంలో దేన్ని మనం కూర్చోబెట్టుకుందాం గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలకు మూఢనమ్మకం అనేది ఉండకూడదు. చప్పలు కొడదాం గట్టిగా. ఏం చెప్పాను కొంచెం గట్టిగా. ఒక అమ్మాయి వచ్చి పాస్టర్ గారి దగ్గర చెప్పిందంట, అన్నయ్య మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య. మనీ ప్లాంట్ పెరిగేటట్టు ప్రార్థన చేయటం ఏంటమ్మా? అయ్యో మీకు ఈ సంగతి తెలియదు అన్నయ్య, మనీ ప్లాంట్ బాగా పెరిగితే ఇంట్లో డబ్బులు కూడా బాగా పెరుగుతాయి అంటే అన్నయ్య. ఈ మర్మం మనకు తెలియలా. ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉండకూడదు. ఓ మాట చెప్తా. హిజ్కియా ఉన్నాడే, హిజ్కియా విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే, అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరి ఎవ్వరూ లేరు. చెప్పలు కొడదాం గట్టిగా. ఏమన్నాడు? అతని పెద్దగా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరి ఎవ్వరూ. ఆయన విశ్వాసాన్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టే ఒక అంశం ఏంటో తెలుసా? మోషే ఇత్తడి సర్పం, అరణ్యంలో ఉన్న ఇత్తడి సర్పం వినుంటారు కదా. మోషే చేసిన ఇత్తడి సర్పం తాపకరమైన సర్పపు కాటుకు గురై ప్రజలు చచ్చిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేయి, ప్రజల మధ్యలో నిలవబెట్టు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకుతాడు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని అట్లా నిలవబెట్టారు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికాడు. చూడని వాడు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికితే అప్పుడు ఏం చేశారంటే ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేయకుండా భద్రంగా కనాను దేశానికి తీసుకొచ్చారు. 400 సంవత్సరాలు న్యాయాధిపతులు ఉన్న కాలంలో షిలోహు మందిరంలో ఉంది. సొలొమోను మందిరం కట్టాడు. దావీదు కాలంలో ఇత్తడి సర్పం ఉంది, సొలొమోను కాలంలో ఇత్తడి సర్పం ఉంది. అప్ టు హిజ్కియా రాజు వరకు దేవుని మందిరంలో ఇత్తడి సర్పం ఉంది. ఎందుకు ఇత్తడి సర్పం ఉందో తెలుసా? ఇజ్రాయేలీల నమ్మకం కొంతమందిది కాదు, ఎక్కువ శాతం ఏంటో తెలుసా? ఈ సర్పం వైపు చూసినప్పుడు బాగుపడ్డారంటే మొత్తానికి ఈ సర్పంలో ఏదో ప్రభావం ఉండి ఉంటుంది. ప్రభావం లేకపోతే వరకు బాగుపడతారా? అమ్మో, దీని లోపల ఏదో ప్రభావం ఉంది కాబట్టి దీన్ని మనం ముట్టుకోకూడదు అని దాన్ని ముట్టుకోకుండా అలాగే షిలోహు తీసుకొచ్చారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. ప్రజలను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి ప్రజలు బాగుపడ్డారా? దేవుని మాటకు విధేయత చూపి దాని వైపు చూడమన్నందుకు చూసినందువల్ల, దేవుని మాటకు విధేయత చూపినందువల్ల బాగుపడ్డారా? మరి దేవుని మాటకు విధేయత చూపిన బాగుపడ్డారు అని వాళ్ళకి తెలిసినప్పుడు ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపము దేవాలయంలో ఉండకూడదు అని అన్నారు కదా. అలాంటప్పుడు ఇత్తడి సర్పాన్ని దేవాలయంలో ఎందుకు పెట్టారు? అమ్మా చెప్పండి, ఎందుకు పెట్టారు? దాని లోపట ఏదో ఉంది. హిజ్కియా రాజు అయిన తర్వాత ఏదైనా ఉందంటే నా దేవునిలోనే ఉంది. ఏదైనా నా దేవుడు మాత్రమే చేయగలడు. నా స్థితిగతులు, నా కథ అంతా విప్లవాత్మకంగా మార్చగలడు. చేయగలిగే స్థితిగతులు నా దేవుని చేతిలో ఉన్నాయి. కానీ ఇత్తడితో చేయబడిన దీనిలో ఏముంది? ఇది జస్ట్ ఒక రూపం, ఒక బొమ్మ, దీనిలో ఏమీ లేదని దాన్ని తునాతునకలుగా ముక్కలుగా విరగొట్టేశాడు. బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా మన జీవితంలో నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కర్త
దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు పెట్టుకుని సాగిపోవాలి. ఏ మనుషుని మీద పెట్టుకోవద్దు. స్థలాల మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద పొరపాటును మనం పెట్టుకునే వారిగా ఉండకుందుముగాక. కొంతమంది బండి కొనేటప్పుడు బుధవారమే కొంటారు, వింటున్నారా? ఇల్లు కొనేటప్పుడు శుక్రవారమే కొంటారు. బండి నంబర్ ప్లేట్ నంబర్ ఏమంటారు, బండి మీద 666 ఉండాలంట. 666 ఎవడు నంబరు? మన మేనమావ, మన చుట్టం ఒకడు ఉన్నాడే, ఆడు నంబరు 777. అట్లా కానీ 777 నో. నంబర్ల మీద కానీ, స్థలాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, వస్తువుల మీద కానీ మన నమ్మకం ఉండకూడదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండును గాక అంటాడు. విశ్వాసమునకు కర్తయు. సరే, ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఈయన బాగా దప్పికొన్నాడు. ఏమయ్యాడు? బాగా దప్పికొన్నాడు. దప్పికొని అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ సేవకుని వలన, చూడండి అక్కడ, నీ సేవకుని వలన అంటే ఆయన ఎవరు? సంసోను దేవునికి ఎవరంట? నేను నీ సేవకున్నయ్యా. నువ్వు కూడా మోకరించి అనేటప్పుడు ఇట్లా అనాలి, నీ సేవకురాలినయ్యా. నువ్వు కూర్చో అంటే కూర్చున్నాగా, నువ్వు లే అంటే లేచాగా, నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతికేగా. నేను ఎవరినయ్యా? నీ సేవకురాలిని. ఆ స్థాయికి మన భక్తి జీవితం ఉండును గాక. నీ సేవకుని ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగిస్తావని ఒక చిన్న ప్రార్థన దాహార్తితో అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో మొరపెట్టాడట. మొరపెట్టిన తోడనే లేహీలో ఒక గోతిని చీల్చి నీటి ఓటను రప్పిస్తే ఆ నీళ్లు త్రాగి సంసోను ప్రాణము తెప్పరిల్లెను. పెద్దగా చెప్తే ఆమేన్. సంసోను ప్రాణము, కొంచెం గట్టిగా, దేవుడు భూమిని అలా చీల్చాడు, నీటి ఓటలు రప్పించాడు, అతని ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడు. అతని ప్రాణం దాహం కొరకు తహతహలాడింది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఏ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నావు? ఏ కార్యం కొరకు నీ ప్రాణం తృష్ణగొని ఉంది? సంసోను దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా. దేవుని సన్నిధిలో హృదయపు లోతుల నుంచి మొరపెట్టండి. నీళ్లు దొరకు అన్న చోట నీళ్లు పుట్టించిన దేవుడు, ద్వారాలన్నీ మూసుకుపోయాయన్న చోట నీకు ప్రత్యేకమైన ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. ప్రత్యేకమైన ద్వారం తెరిచి నీ దాహార్తిని తీర్చి ఆశగొన్న నీ ప్రాణాన్ని తృప్తిపరిచి యేసు నామం పేరిట నీ ప్రాణమును దేవుడు సేదదీర్చునుగాక. నీ ప్రాణమును తెప్పరిల్ల చేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ముగింపులో మరలా చెప్పండి, దేవునిని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. తెప్పరిల్లిన మీ ప్రాణాన్ని చూసి బాధల మధ్యలో నలిగిపోతున్న వాళ్ళందరూ, అమ్మయ్యా, వీళ్ళ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేశాడుగా, ఆ దేవుడు నా ప్రాణాన్ని కూడా తెప్పరిల్ల చేస్తాడని నిన్ను బట్టి బాధ నొందిన ప్రతి బిడ్డ ధైర్యంతో, సంతోషంతో ప్రభువులో కొనసాగుదురుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.